హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ కర్నూలుకి హాస్పిటల్కి వెళ్తా అని చెప్పింది. సో ఆఫ్టర్నూన్ వరకు నేను ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి. లెట్స్ సీ నేనేమేం చేస్తాను అని చెప్పి లేచిన వెంటనే ముందుగా మనం చేసే పని బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట. అలా ఫేస్ వాష్ చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయా. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే టీ కంపల్సరీ కదా. సో టీ తాగితే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో టీ అయితే ప్రిపేర్ చేసుకొని టీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నా. అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అమ్మ నైట్ సామాన్లు వాష్ చేయలేదు. ఎందుకు అని అంటే హెల్త్ బాగాలేదని చెప్పి. సో నేనే కిచెన్లోకి వెళ్ళి వాష్ చేద్దామని స్టార్ట్ అయితే చేసేసా. అలా వాష్ చేస్తూ మైండ్లో అనుకుంటున్నాను అనమాట, అమ్మ చేసేది మనకు ఈజీ అనిపిస్తుంది, బట్ మనం చేస్తేనే కదా అది ఎంత కష్టం అనిపిస్తుందో అని చెప్పి. అలా వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను టిఫిన్ చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అలా సామాన్లంతా అయిపోయినాక నేను దోశ వేసుకుందామని స్టార్ట్ చేసేసా. అలా దోశ బ్యాటర్ అంతా కలుపుకొని ఇంకా నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. అలా నేను దోశ పెన్నం అవన్నీ రెడీ చేసేసుకొని దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా పక్కల నుంచి మా అక్క అంటుందన్నమాట, నేను చట్నీ ప్రిపేర్ చేస్తా అంటే సరే అయితే చెయ్యి అని చెప్పా. ఇంకా అలా మా అక్క సైడ్ వచ్చేసి అవి వేసుకుంటుంది, గ్రౌండ్ నట్స్ అవి ఇవి అని చెప్పి చేసుకుంటా ఉందన్నమాట. చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది అక్క. ఇంకా నేనైతే దోశలు వేసుకొని కొంచెం అలా అక్క చట్నీ చేసేలోప నేనైతే కొంచెం రిలాక్స్ అయినాను అనమాట. ఇంకా అక్క ఏమో చట్నీ రెడీ అయింది అని చెప్తే నేనైతే ప్లేట్లోకి దోశ చట్నీ అయితే సర్వ్ చేసుకొని టిఫిన్ అయితే అలా ఎంజాయ్ చేసేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం రైస్ పప్పు చేసుకుందామని అనుకున్నా. అప్పుడే మమ్మీ కాల్ చేసి ఆఫ్టర్నూన్ వచ్చి నేను ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. అది వినగానే ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.